హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పీలా పద్మ. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియోలో మేము జపాలి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో మా టీంతో సరదాగా 2 డేస్ స్పెండ్ చేసాము. సో జపాలి వెళ్ళాము మంగళవారం నాడు. ఆ రోజు మేము వెహికల్ మాట్లాడుకున్నప్పుడు మాతో పాటు ఉన్న డ్రైవర్ ఏంటంటే చాలా భక్తిపరుడు. ఆయన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మాతో పాటు బాగా భజన చేసేవారు. నాకు పెట్టింది ఒక పుణుకు అక్క నేను సాయంత్రం తెలుసా. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎప్పుడైనా జపాలి వెళ్ళారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి స్వామివారి దర్శనం ఒకటే కాదు, ఒకరోజు ఉండి మొత్తం కొండపైన ఉన్న అన్నీ చూస్తూ చాలా బాగుంటుంది. ఈ జపాలి ఏంటంటే చాలా ఒక మంచి వైబ్ వస్తుంది. ఏంటంటే అక్కడ రోడ్ అది కన్స్ట్రక్షన్ చేయబోయారు. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారంట, ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు మీరు రోడ్ కన్స్ట్రక్షన్ చేయకండి, ఇలాగే వెళ్ళండి అని చెప్పేవారంట. సో అది కన్స్ట్రక్షన్ ఆపేశారు. మేము వెళ్ళేటప్పుడు చాలా మంది ఉన్నారు. ఆ రోజు మంగళవారం కావడం వలన 12:30కి మేము కరెక్ట్గా రీచ్ అయ్యామండి. 1 o'clockకి గుడి క్లోజ్ చేస్తారంట, మళ్ళీ ఈవినింగ్ 3 కలా తీస్తారంట. కానీ మాకు నిజంగా స్వామి దర్శనం బాగా జరిగింది. ఎందుకు అంటే కొంచెం మేము కరెక్ట్గా క్లోజింగ్ టైంకి వెళ్ళాము. రిక్వెస్ట్ చేస్తే మాకు దర్శనం ఇచ్చారనమాట. అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. స్వామి దర్శనం బాగా చేసుకున్నాము. మనకి ఫస్ట్ ఏంటంటే కొంచెం నడవాలి, మెట్లు ఎక్కాలి, అలాగే కొంచెం దూరం వెళ్ళాక మెట్లు దిగాలన్నమాట. ఈ దారంతా కూడా చుట్టూ ఉన్న చెట్లు, ఈ వాతావరణం అంతా కూడా మనకు చాలా ప్లీజింగ్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. వన్ షుడ్ ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఏంటి నా గురించి చెప్తుంది. ఇలా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ గ్రూప్తో ఇలా వెళ్తే చాలా బాగుంటుంది జపాలి. మా వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అలా వీడియోస్ తీసాను. ఇవన్నీ నాకు మంచి మెమరీస్ అనమాట. నేను ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉన్నప్పుడు మీ అందరూ నాకు లైక్ కొట్టి నా వీడియోస్ చూస్తూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదిగో శ్రీరామ్, జై శ్రీరామ్. మాతో పాటు వచ్చిన పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ జపాలి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు కూడా చెప్తూ ఉంటే భలే అనిపించింది. మనకి అక్కడ పక్కన చూస్తూ ఉంటే జై శ్రీరామ్ అని, జై హనుమాన్ అని కనిపిస్తూ ఉంటుందండి. దారిలో చిన్న చిన్ని వానరాలు, తల్లి పిల్ల వానరాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే పక్షులు. మంచి ఎక్స్పీరియన్స్ అవుతాము. లైక్ న్యాచురల్గా దగ్గరగా ఉంటాము అనమాట. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ వైబ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి అటెండ్ అవ్వండి, మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. సో మేము అలా చూసుకుంటూ జపాలి దగ్గర వరకు వెళ్ళాము. చిన్న చిన్న కోతులు మాకు దారిలో కనిపించేవి. అవి చేస్తున్న అల్లరివి చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాము. ఓకే ఓకే, 4-5 ఉన్నాయి. నా ఫోన్ పట్టుకెళ్ళిపోతాయట. ఈ కోతి తల్లి కోతి పిల్లలు పట్టుకుని బాగా తిరుగుతున్నాయి. ఫోన్ పట్టుకెళ్ళిపోతాయి. సో దారిలో వచ్చినప్పుడు పిడత కింద పప్పు అంటారు కదండి, మూరి మిక్చర్, అది కూడా తీసుకున్నాం. మజ్జిగ తీసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. తిరుపతిలో ఎంత ఎండాకాలం అయినా కానీ చలిగా ఉంటుంది. మేము చలికాలంలో వెళ్ళాము. మధ్యాహ్నం మంచిగా ఎండగా అనిపించింది. సో మేము మజ్జిగ తీసుకొని తాగేసాము. మేము వచ్చేసాము జపాలి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరలోకి. చుట్టూ రకరకాల చెట్లు, పెద్ద పెద్ద పొడవైన చెట్లు, బ్యాంబూ ట్రీస్, ఇలా రకరకాల చెట్లు మొక్కలు ఇవన్నీ మేము చూసుకుంటూ వెళ్ళిపోయాము. స్వామి దగ్గరికి, గుడి దగ్గరికి వెళ్ళేసరికి మేము స్వామి దర్శనం చేసుకుని వచ్చేసాము. అందరం కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ స్వామివారి దర్శనం చాలా బాగా చేసుకున్నాము. మేము ఫొటోస్ తీసుకుంటున్నా, పక్కన నుంచి కోతి శబ్దం చేసింది. ఉడతలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అప్పటి వరకు ఉడతల కోసం మా పిల్లలు చూస్తున్నారు. సో అవి వాళ్ళు చూసి చాలా సరదా పడ్డారు అనమాట. ఏంటండి అయితే మా అందరికి శ్రీరామ్ జై శ్రీరామ్. మనం జపాన్ వచ్చేటప్పుడు ఉడత కనిపిస్తే చాలా మంచిది, మనకి శ్రీరాముని అనుగ్రహం ఉన్నట్టు అని చెప్పి మా మహాలక్ష్మి గారు చెప్తున్నారు మా వాళ్ళందరికీ.
ఆలయ ప్రాంగణంలోనే మనకి శివుడు నందీశ్వరుడు కొలువై ఉన్నారండి. సో అక్కడ మనం స్వయంగా మన అభిషేకం చేసుకోవచ్చు మన చేతులు. జై సో పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. ఇలా చిన్నపిల్లలు తమ చేతులతో ఇలా అభిషేకం చేస్తుంటే భలే అనిపించింది. వాళ్ళే కష్టపడి తీసుకొని వచ్చి స్వామివారికి ఓం నమః శివాయ అంటూ చక్కగా అభిషేకం చేశారు. ఆ పిల్లలు నీళ్ళు వేస్తుంటే మేము వీడియోస్ తీస్తున్నాం. మా వాళ్ళు పక్కన కూర్చున్నారండి. వారి వెనక నుంచి నాగపాము వెళ్ళిపోతూ ఉందట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరిచారనమాట, పాము పాము అని. వెనక చూడండి నాగపాము పిల్ల అనుకుంటా. చూసి మేము చాలా భయపడిపోయాము. పాము రియల్ గా చూడగానే కొంచెం భయం వేసింది అనమాట. పడగెత్తింది. జై శ్రీరామ్. సౌండ్ భలే చేస్తున్నాయి. వేల్పూరి వేరే. మజ్జిగ తీసుకోండి. పక్షులు చూసారు ఎంత బాగా సౌండ్ చేస్తున్నాయి. పక్షి పక్షి పక్షులు చూసే వెరైటీగా ఉన్నాయి. ఎల్లో ఎల్లో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ కొట్టేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడూ వెళ్తూ ఉంటాం కదా, ఆ బ్లాగ్స్ అనే వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే కనుక నేను కింద ఐకార్డ్లో పెడతాను, తప్పకుండా చూసేయండి. అలాగే ఈ ట్రిప్ మీ వీడియో కూడా నేను పక్కన ఎండ్ కార్డ్లో పెడతాను, అది కూడా చూసేయండి.